ఏరా ఎర్రి పప్ప, మీ నాన్న ఉన్నాడు, ఎండీ చైర్‌లో కూర్చున్నాడన్న ఒకే ఒక ధైర్యంతో ఏసీ కారు నుంచి నువ్వు ఎండీ చైర్‌కు వెళ్ళిపోయావు. నీకే అంత తలపొగరు ఉంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మా అమ్మానాన్నలు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక ఒక పూట భోజనం తిని, ఒక పూట పస్తులుండి మమ్మల్ని, నన్ను, మా తోడబుట్టిన తమ్ముడు, చెల్లెల్ని కష్టపడి చదివించారు. అలాంటి నిజాయితీపరులైన మా తల్లిదండ్రులను పెంపకంలో పెరిగిన మేము 10 సంవత్సరాలు కష్టపడి 10థ్ క్లాసు బోర్డ్ ఎగ్జామ్‌లో పాసయిన తర్వాత ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుంటేనే ఇంజినీరింగ్ చేయడానికి వీలవుతుంది అని తెలుసుకొని, తెలుగు మీడియం నుంచి వచ్చిన నేను ఇంగ్లీష్‌లో ఇంజినీరింగ్ ఉంటుందని తెలుసుకొని 4 సంవత్సరాలు ఇంజినీరింగ్‌ను నేను మ్యాథ్స్‌కొక ట్యూషను, ఫిజిక్స్‌కొక ట్యూషను, కెమిస్ట్రీకొక ట్యూషను పెట్టుకొని రాత్రి పగలు మా నాన్న ఛాయ తీసుకొని వచ్చి ఫ్లాస్క్‌లో పోసి ఛాయ తీసుకొని వచ్చి, ఆ ఛాయ తాగుకుంటూ రాత్రి పగలు కూర్చొని కష్టపడి 4 సంవత్సరాల పరీక్షలను ఒకే సంవత్సరంలో ఒకేసారి పూర్తి చేసిన నేను డిగ్రీ పూర్తి చేసుకొని, ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసుకొని ఈ సొసైటీలోకి వస్తే, ఈ సొసైటీ నన్ను డిగ్రీ ఉండి ఉద్యోగం లేని నిరుద్యోగి అని ఎన్నో మాటలని ఎంతో తక్కువగా చూస్తూ ఉంటే, ఇంట్లో డిగ్రీ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మా నాన్న పని లేని ఎదవ, పనికిరాని వాడు అని గుచ్చి గుచ్చి మాటలు గుండెల్లో గుచ్చుతూ ఉంటే, తినే తిండి గొంతు దిగక ఎన్నో బాధలు అనుభవించి నన్ను అర్థం చేసుకొని ఒక మహానుభావుడు నా కష్టాన్ని అర్థం చేసుకొని ఒక మంచి అవకాశాన్ని ఇస్తే, ఆ అవకాశాన్ని కూడా నీలాంటి ధనవంతుడు, ఒళ్ళు కొవ్వెక్కిన ధనవంతుడు, కష్టం విలువ తెలవని నీలాంటి ధనవంతుడు, ఏసీ చైర్‌లో కూర్చున్నటువంటి నీలాంటి ధనవంతుడు ఆ అవకాశాన్ని కూడా లాగేసుకున్నందుకు నాకెంత తలపొగరుండాలి. అందుకే కష్టపడేవాడిని ఎప్పటికీ గౌరవించు. నువ్వు బాగుంటావు, ధనవంతుడివి. కష్టపడేవాడు లేకపోతే నీలాంటి ఏసీ చైర్‌లో ఉన్నటువంటి వాడు ఉండడు. ఎందుకనంటే ఏసీ చైర్‌లో కూర్చునేవాడు కష్టం విలువ తెలవదు. వానికి కష్టం విలువ తెలవదు కాబట్టి కష్టం అనేది వానికి అర్థం కాదు. కష్టపడ్డ వానికి కడుపులో ఆకలి అనేది దహించి వేస్తూ ఉంటుంది. ఆ ఆకలిని తట్టుకోలేక అన్నం కొరకు ఏ పని దొరికితే అది చేసి తన పొట్ట నింపుకోవడానికి, భార్యాపిల్లలను కాపాడుకోవడానికి, పని చేయడానికి వస్తూ ఉంటాడు. అలాంటి కష్టపడే నాలాంటి నిరుద్యోగిని గౌరవించు. నువ్వు, నీ తండ్రి, నీ కంపెనీ బాగుంటుంది. ఎప్పుడైనా కూడా నిరుద్యోగులు, ఉద్యోగం లేని వాళ్ళు, పేదవాళ్ళు అని తక్కువగా చూడకు. ఎందుకనంటే పేదవాడు లేకపోతే ధనవంతుడు లేడు. ఎందుకనంటే ధనవంతుడు తనంతట తానుగా ఏ పని చేయలేడు. ఏసీలో కూర్చోవడము, ఏసీ కార్‌లో తిరగడము తప్ప కష్టం విలువ తెలవదు. ఆ కష్టపడేదంతా పేదవాడే. పేదవాడిని గౌరవించు. ఉద్యోగులను గౌరవించు. శ్రామికులను గౌరవించు. నువ్వు, నీ కంపెనీ, నీ తండ్రి బాగుంటాడు. నాలాంటి నిరుద్యోగులకు అవకాశాన్నివ్వు, బాగుపడతారు. లేదా ఇంకా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కంపెనీలు నష్టాల్లో పాలవుతాయి. కంపెనీకి అభివృద్ధి చేయాలన్నా, కంపెనీని బాగుపడాలన్నా ఉద్యోగులు, యువకులు చాలా అవసరం. అది నీ తండ్రికి తెలుసు. కానీ నువ్వు తక్కువ వయసు, అనుభవం లేదు కాబట్టి నీకు చెప్తున్నాను. నువ్వు కనుక వినకపోతే ఈ మాటలు నీ తండ్రితోని చెప్పవలసి ఉంటుంది. మొదటిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నీ తండ్రి నిన్ను మందలిస్తేనే బాగుపడతావు. లేకపోతే ఇదే విషయాలు మీ తండ్రికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. పేదవాళ్ళతోని పెట్టుకోకు. పేదవాళ్ళను తక్కువగా అంచనా వేయకు. నిరుద్యోగులను తక్కువగా చూడకు. వీలైతే అవకాశం ఇవ్వు. బాగుపడతారు, గుర్తు చేసుకుంటారు. కానీ తక్కువగా చూడకు, హేళనగా చూడకు. ఎందుకనంటే పేదవాడు ఆకలిని తట్టుకుంటాడు, కష్టాన్ని తట్టుకుంటాడు, అన్ని విషయాలను తట్టుకుంటాడు. ఆ తట్టుకునే శక్తి మీకు లేదు. ఒక్కసారి పేదవాడు తిరగబడితే మీ ఉన్నవాళ్ళు అనేవాళ్ళు తుడిచిపెట్టుకొని పోతారు. ఈ మాటను గుర్తుపెట్టుకో. ఈ విషయం మీ తండ్రికి తెలుసు. అందుకే చెప్తున్నాను. నాతోని పెట్టుకోకు. నాకు వచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు లాక్కోకు. నాకు ఒక మహానుభావుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకున్నాను. నాకు అడ్డుపడకు. నాకు అడ్డుపడితే ఇంకా నా తలపొగరు నువ్వు చూడాల్సి వస్తుంది.